ఇక బడ్జెట్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, బీర్లా ఐలయ్య కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్ల పాలనలో మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసేలా బడ్జెట్లు ప్రవేశపెట్టి అప్పుల రాష్ట్రంగా మార్చారని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు. స్కామ్లతో లక్షల కోట్లు వెనకేసుకున్న మీరా మా బడ్జెట్ను విమర్శించేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కరోనా కంటే ప్రమాదకరమని అన్నారు. ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ వాళ్ళలాగా ఫామ్ హౌస్లో కానీ వాళ్ళలాగా ఇంటి దగ్గర నుంచి పరిపాలన చేయకుండా ఈరోజు వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ ప్రవేశపెడితే కేటీఆర్ గారి విమర్శలు ఏమనాలంటున్నా. కరోనా మహమ్మారి ఏదైతే ఆనాటి వారు అంటున్నటువంటిది కరోనా వైరస్ లాంటిది బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకని చెప్తున్నా. తెలంగాణ మనకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు ధనిక రాష్ట్రంగా మిగులు రాష్ట్రంగా 70,000 కోట్ల అప్పుతో విడిపోతే 10 ఏళ్ళు మీరు అధికారం చెలాయించి 7 లక్షల కోట్ల అప్పుకి తీసుకుపోయి ఆనాడు సంవత్సరానికి 6,000 అసలు వడ్డీ కట్టే పరిస్థితి నుంచి నెలకు 6,000 వడ్డీ కట్టే పరిస్థితి తీసుకొచ్చినటువంటి మీరా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బట్టి విక్రమార్కను విమర్శించారు. కరోనా వ్యాక్సిన్ కంటే ప్రమాదమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ రోజు తెలంగాణను మహమ్మారిలా పట్టి తెలంగాణ వెనుక బాటు గురైనటువంటి ఈరోజు వాళ్ళు కాళేశ్వరం కట్టితే కూలిపోయింది. ఈరోజు వైపు టెలిఫోన్ ట్యాపింగ్లో 1 కాదు 2 కాదు ఈ కార్ రేసింగ్లో అడ్డంగా దొరికిపోయినటువంటి వాళ్ళు అటు బర్రెలు ఇటు గొర్రెలు ఇటు చేపలలో అవినీతి అక్రమాలు చేసినటువంటి వాళ్ళు కరెంటు కొనుగోళ్లలో అవినీతి అక్రమాలు చేసినటువంటి వాళ్ళు తెలంగాణ సొమ్ముతో బంగ్లాలు కట్టుకున్నటువంటి వీళ్ళు ఈరోజు ఈ బడ్జెట్ను విమర్శించేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర దిశను మార్చేదిగా అభివర్ణించారు. హైదరాబాద్ను విశ్వనగరంగా చేసే విధంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి మద్దతుగా పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి కాంక్షించేదిగా ఉందని అన్నారు. వచ్చే 10 ఏళ్ల కాలంలో ఈ తెలంగాణలో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి మా సీఎం గారు కట్టుదిట్టంగా చేస్తున్నారు. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం బడ్జెట్ 10.01%గా శాతంగా నమోదైంది. దేశ వృద్ధిలో ఈ బడ్జెట్ దేశ వృద్ధి కంటే ఎక్కువ. తెలంగాణ తలసరి ఆదాయం 3,79,751 రూపాయలు. మరి దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే 1.8% ఈ రాష్ట్రంగా ఎక్కువగా ఉంది. అదేవిధంగా వ్యవసాయానికి మా గౌరవ ముఖ్యమంత్రి పెద్దపీట వేసిండు. ఇలా మహిళలకు పెద్దపీట వేసిండు, విద్యారంగానికి పెద్దపీట వేసిండు, యువతకు పెద్దపీట వేసిండు. ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా స్కూల్ పెట్టి ఇలా 58 నియోజకవర్గాలకు ఇలా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి తెలంగాణలో విద్యా సంస్థలను బలోపేతం చేసిండు. ముఖ్యంగా ప్రాజెక్టులు కూడా ఏదైతే ఇన్కమ్ రేట్ ఉన్నటువంటి ప్రాజెక్టులకు తక్కువ బడ్జెట్ తోటి ఎక్కువ ఎక్కట్ వచ్చే ప్రాజెక్టులకు ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి మా డిప్యూటీ సీఎం గారు ఇవాళ బడ్జెట్లో కేటాయిస్తే ఇవాళ ప్రతిపక్షాలు మేం చేయలేని పని, మేము 10 ఏళ్లలో చేయలేని పని వీరు 15 నెలల్లో చేస్తారని చెప్పి కళ్ళల్లో నీళ్లు